ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా ఆలు 65 ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఆలు 65 చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మస్ట్ ట్రై. ఈ ఆలు 65 రసంతో కానీ సాంబార్తో కానీ ఈవినింగ్ టైం స్నాక్ కింద కానీ తినొచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కేజీ బంగాళదుంపల్ని చక్కగా తొక్క తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాక 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నింటినీ కూడా ఒకసారి బంగాళదుంప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు వేయకండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం చేతిలో నీళ్లు వేసుకొని స్ప్రింకిల్ చేసి కలుపుకోవాలి. ఎందుకంటే ముందు మీరు నీళ్లు వేసారంటే పిండి పలచన అయిపోయి దుంపకి పిండి కోటింగ్ అన్నది పట్టదనమాట. కొంచెం చేతిలో వేసుకొని చల్లుకున్న తర్వాత నేను ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. నేను వీడియోలో చూపించాలి, కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి వేస్తున్నాను, లేదంటే వేసేదాన్ని కాదు. కలర్ అన్నది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక్కొక్క పీస్ కింద నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్లో వేసుకొని చక్కగా దగ్గరుండి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. ఎందుకంటే బంగాళదుంప ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టెయినర్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా మొత్తం ఆలు అంతా కూడా ఈ విధంగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని ఈ కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టెయినర్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు 65లో నేను 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి అవన్నీ వేసి ఒకసారి బాగా టాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే అంతే టేస్టీగా ఆలు 65 రెడీ అయిపోయినట్టే. మస్ట్ ట్రై, తప్పకుండా ట్రై చేయండి. రసం కానీ సాంబార్ కానీ దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.